చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో జై హో బీసీ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నెల్లూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ థామస్ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా థామస్ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీసీ సామాజిక వర్గంపై జరుగుతున్న అన్యాయాలు, దాడులను ఆయన వివరించారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం నారాయణస్వామి నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. అదేవిధంగా రాజకీయంతోనే లబ్ధి పొంది ఇంతవరకు రాజకీయంలో బతికిన ఒక పనికిమాలిన దొంగలు, పనికిమాలిన ఎమ్మెల్యేలు ఇందులో నన్ను ఇబ్బంది పెట్టించాలని చూస్తున్నారు. దీనికైతే తగ్గే ప్రసక్తే లేదు. జెండా ఎగరేయకుండా నిద్రపోయే ప్రసక్తే లేదని చెప్తున్నారు. వాడు ఎవరు వచ్చినా సరే తగ్గే ప్రసక్తే లేదు. నిజంగా దమ్ము ధైర్యం ఉంటే డైరెక్ట్ గా వచ్చి నాతో కలవు, నాతో రా, కూర్చో, డిస్కస్ చేస్తాము. నీకంత నాలెడ్జ్ ఉంది, నాకంత నాలెడ్జ్ ఉంది, తెలుసుకుంటాము. నువ్వేం చెప్తున్నావంటే ఒక పనికిమాలిన ముఖ్యమంత్రి నువ్వు, ఒక పనికిమాలిన డిప్యూటీ సీఎం నువ్వేం చెప్తున్నావంటే నేను అనుకుంటే థామస్ అనేవాడు జీడి నెల్లూరులోనే తిరగలేడు అంటున్నాడు. నేను ఈ అల్లాగుంటలో పుట్టిన మగాడు.